హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. లాస్ట్ వీడియోలో ఈ 3 ఇన్ 1 డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా! అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియోలో 3 ఇన్ 1 డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు అందరికీ చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా అయితే వీడియో తీశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 ఇన్ 1 డ్రెస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా స్టిచ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ అయితే ఈ అంబ్రెల్లా లెహెంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ అంబ్రెల్లా లెహెంగా 4 లేయర్స్ అయితే పెట్టి కట్ చేసుకున్నాం కదా! అప్పుడు మనకి ఇలాగా 2 లేయర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ 2 లేయర్స్ అయితే వస్తాయి. ఈ 2 లేయర్స్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఇక్కడ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే స్టిచ్ చేస్తున్నాము. చాలా ఫ్లేర్ వస్తుంది. చూడడానికి చాలా నీట్‌గా ఉంటుంది. ఈ 2 లేయర్స్ జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ లెహెంగాకి నేను సాటిన్ లైనింగ్ అయితే వేస్తున్నాను. సాటిన్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసరికి 5 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశాను. ఈ సాటిన్ లైన్‌కి కింద ఇలాగా పోగులైతే వస్తాయి. దీన్నైతే నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఇలాగా లైనింగ్ అయితే యాడ్ చేసుకోండి. మెయిన్ క్లాత్‌ని పై వైపున పెట్టి కింద అయితే సాటిన్ లైనింగ్ పెట్టండి. సాటిన్ లైనింగ్ ఒక సైడ్ స్మూత్‌గా, ఒక సైడ్ గరుకుగా ఉంటుంది. స్మూత్‌గా వచ్చేది పై వైపు వచ్చేలాగా పెట్టండి. నేను ఇక్కడ మెయిన్ క్లాత్ మాత్రమే అంబ్రెల్లా కటింగ్ చేశాను. లైనింగ్‌కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లైనింగ్ ఎక్కువగా ఉంటే లైనింగ్‌తో కూడా అంబ్రెల్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఫ్లేర్ నీట్‌గా కనిపిస్తుంది. నా దగ్గర లైనింగ్ తక్కువగా ఉండడం వల్ల నేను ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ కుట్టుకున్నా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా సాటిన్ లైనింగ్‌ని చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ నడుము లెంత్ కొంచెం పెద్దగానే పెట్టాను. నేను ఇక్కడ ఎలాస్టిక్ అయితే యూజ్ చేస్తాను కాబట్టి నేను నడుముకి కొంచెం పెద్దగానే పెట్టాను. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో అర్థం అవ్వాలంటే ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఎలా కట్ చేశానో నీట్‌గా అర్థమవుతుంది. మీకు ఎలా కట్ చేశానో తెలియకపోతే స్టిచ్చింగ్ వీడియో అయితే అస్సలు అర్థం అవ్వదు. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తుంటే ఖచ్చితంగా పార్ట్ 1 అయితే చూడండి. బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా నీట్‌గా చెప్పాను. ఇలాగే లైనింగ్ మొత్తం లాస్ట్ వరకు చిన్న చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోండి. ఇది స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నడుముకు పట్టీ అయితే కుడుతున్నాను. ఈ నడుము పట్టీకి నేను డబల్ లేయర్ అయితే వేస్తున్నాను. ఇది శారీ పతలాగా ఉంది కాబట్టి డబల్ లేయర్ వేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుంది. ఈ నడుము పట్టీ కుట్టేటప్పుడు లోపల వైపు నుంచి కుట్టాలి. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్‌లో కొంచెం మడత పెట్టి స్టిచ్ చేశాను. కింద క్లాత్ లోపల వైపుకు డబల్ ఫోల్డ్ చేసి పై వైపున ఉన్న క్లాత్ దానిపైన పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. నడుము పట్టి అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లోపల వైపు అయితే స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపు నుంచి అటాచ్ చేసి మళ్ళీ రివర్స్ తిప్పి పై వైపున స్టిచ్ వేస్తాం కదా! అదైతే మనకు నీట్‌గా కనిపిస్తుంది. స్టిచ్ ఎక్కడ వేస్తున్నామో నీట్‌గా తెలుస్తుంది. ఫస్ట్ అయితే నడుము పట్టి లోపల వైపు నుంచి అటాచ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ నడుము పట్టి పెద్దగా పెడుతున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఎలాస్టిక్ పెట్టుకోవాలంటే నడుము పట్టి కొంచెం పెద్దగా పెట్టుకోండి. లేదంటే థ్రెడ్ పెట్టుకోవాలంటే అంత పెద్దగా అవసరం లేదు. చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్‌లో ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ స్టిచ్ చేయడం వల్ల పోగులు బయటికి రాకుండా ఉంటాయి. ఎలాస్టిక్ పెట్టుకున్నా, థ్రెడ్ పెట్టుకున్నా చాలా నీట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఎలాస్టిక్ పెట్టి మళ్ళీ తీసేసి థ్రెడ్స్ అయితే పెట్టుకుంటున్నాం కదా! మళ్ళీ కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫస్టే స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ ఎలాస్టిక్ తీసేసి మళ్ళీ థ్రెడ్స్ పెట్టుకున్నా నీట్‌గా ఉంటుంది. పోగులనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి పోగులు రాకుండా నీట్‌గా. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత పై వైపుకు కొంచెం డబల్ ఫోల్డ్ చేసి పై వైపుకైతే ఇలాగ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ స్టిచ్ అనేది మనం ఇందాక వేసిన స్టిచ్ కనపడించకుండా లోపల వైపుకైతే వెళ్ళేటట్టు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం జిగ్‌జాగ్ లాగా ముందుకు వెనక్కి అని స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఇందాక వేసిన స్టిచ్ కనిపించకుండా పై వైపుకు స్టిచ్ అయితే వేసుకోండి.
ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పై వైపుకి అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ లోపల వైపు నుంచి అటాచ్ చేస్తే మనకు పైన స్టిచ్ ఎక్కడ పడుతుందో నీట్గా కనిపిస్తుంది. ఇలాగ నడుము పట్టి చాలా నీట్గా అటాచ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా సాగబీకకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి, లేదంటే పురి లాగా వస్తుంది, నీట్గా రాదు. ఈ నడుము పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనం ఎక్కడా కూడా సాగబీకకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగే మొత్తం వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇంతేనండి, నడుము పట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందాము. సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ చూపిస్తాను. మనం ఇందాక మడత పెట్టి స్టిచ్ వేసాము కదా, అది కొంచెం ఒక 2-3 ఇంచెస్ కిందికి వచ్చేలాగా మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. మీరు ఇక్కడ సైడ్కి జిబ్బు కూడా అటాచ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైతే అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మడత పెట్టి స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఒక 4 ఇంచెస్ వరకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. పోగులు రాకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగే రెండు వైపులా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోండి. మీకు జిబ్బు కావాలంటే జిబ్బు కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఈ సైడ్ స్టిచెస్ మనకేమీ కనిపించవు. ఒకవేళ మీరు థ్రెడ్స్ పెట్టుకుంటే వేసుకున్నప్పుడు థ్రెడ్ కట్టుకుంటే నీట్గా కవర్ అయిపోతుంది. ఇప్పుడు రెండు జాయింట్స్ని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. ఈ స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేయకూడదు. మెయిన్ క్లాత్ని సపరేట్గా, లైనింగ్ క్లాత్ని సపరేట్గా అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఒకవేళ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు అటాచ్ చేసి స్టిచ్ చేస్తే మనం ఎంత ఫ్లేర్ పెట్టుకున్నా నీట్గా కనిపించదు. ఇలా సపరేట్గా స్టిచ్ అయితే వేసుకుంటే చాలా నీట్గా ఫ్లేర్ అనేది బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ అయితే సాటిన్ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. ఈ సాటిన్ లైనింగ్ అనేది పీసులుగా లేస్తుంది. సైడ్కి అవి లేయకుండా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ సాటిన్ లైనింగ్ చూడడానికి స్మూత్గా ఉంటుంది, కానీ ఇలా కట్ చేస్తే పీసులు లాగా లేస్తుంది. ఈ పీసులు అనేవి చాలా చిరాగ్గా అనిపిస్తాయి, కాబట్టి ఇలాగ మడత పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఫ్రాక్ కానీ లెహెంగా కానీ ఎప్పుడు స్టిచ్ చేసినా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు అటాచ్ చేయకుండా సపరేట్గా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలాగే స్టిచ్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ అయితే చేసుకోండి. ఓవర్లాక్ లేకపోతే ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఒకవేళ మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ ఎక్కువగా ఉంటే మడత పెట్టి కింది వైపున అయితే స్టిచ్ చేసుకొని, నాకు సరిపోయింది కాబట్టి నేను కింద స్టిచ్ అయితే వేయట్లేదు. నెక్స్ట్ నేను ఇక్కడ నడుముకైతే ఎలాస్టిక్ వేస్తున్నాను. ఈ ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను. మీ నడుము లూజ్ కన్నా 2 ఇంచెస్ అనేది తక్కువగా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి. ఇలాగ పిన్ని సాయంతో నార్మల్ థ్రెడ్ ఎలా ఎక్కిస్తానో అలాగే ఎలాస్టిక్ని అయితే ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ సైజు కరెక్ట్గా తీసుకోండి, లేదంటే లూజ్ కానీ టైట్ కానీ అయిపోతుంది. మీ నడుము లూజ్ కన్నా 2 ఇంచెస్ తక్కువగా తీసుకొని ఎలాస్టిక్ అయితే కట్ చేసుకోండి. ఈ ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత టైట్గా లాగి చూడండి, ఎక్కడ కుచ్చులు లేకుండా సమానంగా వచ్చేలాగా లాగి పట్టుకోండి. ఇలాగ ఎలాస్టిక్ వేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అయితే నీట్గా జాయిన్ చేసుకోండి. స్కర్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. నేను ఇక్కడ సెకండ్ లేయర్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా స్కర్ట్ అయితే స్టిచ్ చేశాను, అదైతే తనకి సరిపోలేదు, అందుకే నేను ఇక్కడ సెకండ్ లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్ కటింగ్ చేస్తే మధ్యలో అయితే అతుకుపడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఇలాగ రెండో లేయర్ అయితే యాడ్ చేసుకోండి, హైట్ అయితే ఎక్కువగా వస్తుంది. నేను ఇందాక కటింగ్ వీడియోలో ఇదైతే చూపించలేదు. ఫస్ట్ అయితే నేను అది కట్ చేసుకోకుండా స్టిచ్ చేశాను. ఈ లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చేలాగా నేను కట్ చేసుకొని పీసులు అయితే జాయిన్ చేసుకున్నాను. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా దానిపైన పెట్టి చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ యాడ్ చేశాను. మీకు ఒకవేళ హైట్ సరిపోతే ఈ సెకండ్ లేయర్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు హైట్ ఎక్కువగా ఉంటే ఇలాగ సెకండ్ లేయర్ అయితే జాయిన్ చేసుకోండి. ఇలాగ జాయిన్ చేయడం వల్ల డిజైన్ లాగా ఉంటుంది, అలాగే హైట్ కూడా సరిపోతుంది. ఎక్కడా కూడా అతుకు వేయాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ సెకండ్ లేయర్కి క్లాత్ తక్కువగా ఉంది, అందుకే నేను చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ దూరంగా స్టిచ్ చేస్తున్నాను. అయినా కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పై వైపున పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. కింద మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన సెకండ్ లేయర్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. రివర్స్ చేసినప్పుడు కుట్టు లోపల వైపుకు వెళ్ళేలాగా స్టిచ్ అయితే వేసుకోండి.
ఈ సెకండ్ లేయర్ జాయిన్ చేయడానికి మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. నాకు క్లాత్ తక్కువగా ఉండడం వల్ల నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇలాగే మొత్తం అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఫైనల్గా స్కర్ట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది అంబ్రెల్లా స్కర్ట్. నెక్స్ట్ వచ్చేసి అటాచబుల్ డిటాచబుల్ కోసం మనం ఇలాగ డబల్ లేయర్ పెట్టి అంబ్రెల్లా కట్ అయితే చేసాం కదా, ఆ 2 జాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ అటాచబుల్ డిటాచబుల్ లేయర్ అనేది మనకు నడుము కొలతకు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. దీనిని మనం డబల్ ఫోల్డ్ పెట్టి కట్ చేసాం కదా, ఇది ఎక్కువ ఫ్లేర్ అయితే రాదు, కానీ కింద లెహంగా పైన వేసుకుంటే ఫ్లేర్ నీట్గా కనిపిస్తుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నడుముకు పట్టీ అయితే వేస్తున్నాను. దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. నడుము పట్టీ కొంచెం మందంగా ఉంటే నీట్గా ఉంటుంది. ఇందాక స్కర్ట్కి ఎలాగైతే జాయిన్ చేసామో నడుము పట్టీ సేమ్ అలాగే దీనికి కూడా జాయిన్ చేసుకోవాలి. దీనికి నేను నడుము పట్టీ చిన్నగా వేస్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్ లోపలికి వెళ్తుంది కదా, నీట్గా కనిపించడం కోసం కొంచెం చిన్నగా వేస్తున్నాను. నడుము పట్టీ ఎప్పుడైనా సరే లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. ఈ నడుము పట్టీ నేను కొంచెం మందంగా పెడుతున్నాను, ఎందుకంటే దీనికి మనం ఉక్సులు పెడతాం కదా, అప్పుడు మనకు నీట్గా కనిపించడం కోసం కొంచెం మందంగా అయితే పెడుతున్నాను. ఇలాగే వీడియోలో చూపించిన విధంగా లోపల వైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా కొంచెం మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటాయి. ఇలాగ లోపల వైపు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపుకు రివర్స్ తిప్పి మడత పెట్టి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఇప్పుడు వేసే స్టిచ్ ఇందాక వేసిన స్టిచ్ కనిపించకుండా పై వైపుకు వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. పోగులన్నీ లోపలికి వెళ్ళేలాగా పై వైపుకు ఏమీ కనిపించకుండా నీట్గా ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఇందాక స్కర్ట్కి ఎలాగైతే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా దీనికి కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి ఎలాస్టిక్ కానీ థ్రెడ్స్ కానీ ఏమీ వేసుకోకూడదు. దీనికి మనం ఉక్సులు అయితే పెట్టుకోవాలి. అటాచబుల్ డిటాచబుల్ని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తాం కాబట్టి దానికి కాజాలు చేసుకొని దీనికైతే ఉక్సులు పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చున్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చున్నీ కోసం మనం 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఒకటి 1 మీటర్ ఒకటి 1.5 మీటరు, 2 జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ చేసి మనము శారీకి ఎలాగైతే కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అలాగ కుచ్చిళ్ళు పెట్టి ఇలాగ పిన్నిస్ పెట్టుకున్నాను. దానిపైన అయితే ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ కుచ్చిళ్ళు అనేవి జాగ్రత్తగా చిన్నగా పెట్టుకోండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఈ లేయర్స్ అనేవి పక్కకు జరగకుండా పైన అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఈ చున్నీకి మధ్యలో బెల్ట్ లాగా వేసాను కదా, దానికి నేను ఇలాగ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకున్నాను పీసులు లేకుండా. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ప్లెయిన్గా ఉన్న క్లాత్ కింది వైపుకి వచ్చేలాగా, వర్క్ ఉన్నది పై వైపుకి వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా 3 సెంటీమీటర్స్ వచ్చే విధంగా లోపల వైపుకు మొత్తం మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఈ పట్టీ కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, లేదు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ వేస్తున్నాను, కొంచెం పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియం సైజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా మడత పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ కుచ్చుళ్ళు పెట్టుకోవడం రాని వాళ్ళకు ఇలా స్టిచ్ చేసి ఇచ్చామంటే డైరెక్ట్గా వేసుకుంటారు. లంగావోని కట్టుకున్నప్పుడు ఇలాగ కుచ్చుళ్ళు పెట్టుకొని వేసుకోవాలంటే చాలామందికి రాదు కదా, ఇలాగ స్టిచ్ చేసి ఇచ్చామంటే బాగా నీట్గా వేసుకుంటారు. స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, మనం శారీ పళ్ళుకి ఎలా పెట్టుకుంటామో అలాగే వస్తుంది. ఇది నార్మల్ చున్నీ లాగా వేసుకోవచ్చు, అలాగే లంగావోని లాగా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచబుల్ డిటాచబుల్ ఫ్రంట్ వర్క్ అయితే ఇలా వస్తుంది. దీనికైతే కింద జిగ్జాగ్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో లెంతీ అవుతుందని చూపించలేదు. పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.